సో గైస్, ఈ గోన గన్నారెడ్డి బోడి గన్నారెడ్డి అంటే గోన గన్నారెడ్డిని నేను అవమానించట్లేదు. ఆ పేరును పెట్టుకొని ఒక వ్యక్తి చేస్తున్నారు, రాపోలు శ్రీనివాస్ అనే వ్యక్తి ఏం చేస్తూ ఉన్నాడు. సో డిజిటల్గా ఎందుకు అబ్స్కాండ్ అయ్యాడు మనం ఇప్పుడు చూస్తుంటే దీనికి సంబంధించి ఈ చాలామంది గవర్నమెంట్ ఉద్యోగాలు చేసేవాళ్ళు, గవర్నమెంట్ టీచర్గా పనిచేసేవాళ్ళు, గ్రూప్ 2 ఫ్యాకల్టీలు అండ్ గ్రూప్ 1కి సంబంధించి ఎస్ఐ కానిస్టేబుల్ ఇలా గవర్నమెంట్ ఉద్యోగం చేస్తూ ఈ విధంగా అటు ప్రభుత్వాన్ని ఇటు స్టూడెంట్స్ని మోసం చేస్తూ క్లాసులు చెప్తా ఉన్నారు. దీనికి సంబంధించి సెక్షన్ 28 రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ 2009 బై సర్టెన్ గవర్నమెంట్ టీచర్స్, దీని ప్రకారము ఎవరు కూడా ఇతర సోర్సెస్ నుంచి ఈ విధంగా డబ్బులు సంపాదించడం అనేది సో అది చట్ట ప్రకారం కరెక్ట్ కాదు. కానీ చాలామంది ఈ విషయంలో టీచర్ జాబ్ చేస్తూ స్కూల్ అసిస్టెంట్గా జాబ్ చేస్తూ నాకు తెలిసి ఓవరాల్గా ఒక కంప్లైంట్ ప్రకారం దాదాపు 50 మందికి పైగా రాష్ట్ర వ్యాప్తంగా 2 తెలుగు రాష్ట్రాల్లో ఉన్నారు. దీంట్లో ఆల్రెడీ ఒక వ్యక్తిని సస్పెండ్ చేయడం జరిగింది, ఒక టీచర్ని నల్లూరి సురేష్ గారిని సస్పెండ్ చేయడం జరిగింది. గవర్నమెంట్ టీచర్ సురేష్ తెలంగాణ ఉద్యమం ఫ్యాకల్టీ, ప్రైవేట్ ఇన్స్టిట్యూట్ అండ్ యూట్యూబ్ యాప్లో వీటన్నిటిలో పనిచేశారు. గత సబ్జెక్ట్ ఎంఎస్సి అంటే ఈ సార్ సబ్జెక్ట్ వచ్చేసి పీజీ ఎంఎస్సి ఫిజిక్స్. ఆయన గవర్నమెంట్ హిందీ పండిట్ టీచర్, కాంపిటేటివ్ ఎగ్జామ్ చెప్పేది మాత్రం తెలంగాణ ఉద్యమం, అంతకుమించి హిస్టరీ చెప్పే సాహసం కూడా చేశారు. అయితే ఆల్రెడీ సస్పెండ్ గురయ్యారు. దీంతో పాటు ఇంకా చాలా లిస్ట్ ఉన్నాయి. ఈరోజు అశోక్ నగర్ ఫైల్స్ ఎపిసోడ్ 1. ఈరోజు గోన గన్నారెడ్డి అలియాస్ రాపోలు శ్రీనివాస్ గారు ఇక్కడ సరే నెక్స్ట్ సస్పెండ్ అవుతాడా అంటే ఇక్కడ మనం ఒక విషయం అర్థం చేసుకోవాలి. ఈ విధంగా బుక్స్ పబ్లికేషన్ చేశారు. ఏం బుక్స్ పబ్లికేషన్ చేశారండి? రాపోలు శ్రీనివాస్ అనే వ్యక్తి బయాలజీ టీచర్, స్కూల్ అసిస్టెంట్. కానీ ఇతను రాసిన బుక్స్ ఏంటి అంటారు? జనరల్ సైన్స్, ఎకానమీ, 3-in-1 ఎకానమీ, ఫాస్ట్ రివిజన్ థీమ్స్ బుక్ అని ఇలా రకరకాల బుక్స్ కూడా రిలీజ్ చేయడం జరిగింది. సరే ఇదంతా పక్కన పెడితే బయాలజీ టీచర్ ఎకానమీ బుక్ ఎలా రాయగలుగుతారు? ఒకవేళ రాసిన ఎంతవరకు కరెక్ట్? ఇటు పక్క అశోక్ నగర్లో స్టూడెంట్స్ని మోసం చేస్తూ, ఇంకొక పక్క ఏదైతే గవర్నమెంట్ జాబ్ వస్తే చాలు మనం పని చేయకపోయినా జీతాలు ఇస్తారు అనే కాన్సెప్ట్లో ఉన్నారా? ఒక యూట్యూబ్ రన్ చేశారు, దాదాపు 157,000 మంది దానికి సంబంధించి ఫాలోవర్స్ ఉన్నారు. దానికి సంబంధించి ఇప్పుడు డిజిటల్గా అబ్స్కాండ్ అయ్యారు. అంటే మొత్తం ఆఫ్ చేస్తున్నారు. నేను చెక్ చేశాను, గోన గన్నారెడ్డి పేరుతోటి రన్ చేసే ఒక యూట్యూబ్ ఛానల్ కంప్లీట్గా ప్రైవేట్లో పెట్టారు. యాప్స్ కూడా చూశాను, యాప్స్ కూడా నాకైతే కనపడలేదు. బట్ బుక్స్ అయితే ఉన్నాయి. ఇప్పటికి కూడా అమెజాన్ మనం ఓపెన్ చేస్తే దాంట్లో బుక్స్ అయితే ఉన్నాయి. అంటే నెక్స్ట్ నాకు అందిన సమాచారం ప్రకారం ఇతను కూడా ఈ విధంగా స్కూల్ అసిస్టెంట్ జాబ్ చేస్తూ ఈ విధంగా ఇన్స్టిట్యూషన్స్ కి లేకపోతే యూట్యూబ్ ద్వారా, తర్వాత యాప్స్ ద్వారా, లేకపోతే బుక్స్ రాయడం, పెయిడ్ బుక్స్ పబ్లికేషన్స్ చేయడం కంప్లైంట్ లాగా వెళ్ళిందని నాకైతే సమాచారం వచ్చింది. అయితే సస్పెండ్ అవుతారా? మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటి అంటే ఇది ఎపిసోడ్ 1. ఇలాంటి ఎపిసోడ్స్ విత్ ప్రూఫ్తో సహా పక్కా ఎవిడెన్స్ తోటి నేను సమాచారం కొంత సేకరించాను. దీంతో పాటు ఈ వ్యక్తి ఎవరైతే ఉన్నారో బయటికి తీసుకున్న వ్యక్తితో కూడా త్వరలో నేను ఖచ్చితంగా మీ ముందుకు తీసుకురావడానికి ప్రయత్నం చేస్తాను. ఇక్కడ ఏంటి అంటే స్వలాభం కాదు, ఈ విధంగా చేయడం అనేది స్టూడెంట్స్ని మోసం చేసిన వాళ్ళు అవుతారు. అండ్ ఇదంతా కూడా స్టూడెంట్స్కి తెలియక పోయి ఇక్కడ జాయిన్ అవ్వడం, ఆ బుక్స్ కొనుక్కోవడం ఇవన్నీ చేస్తూ ఉన్నారు. ఖచ్చితంగా మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటి అంటే 80 నుంచి 70 నుంచి ₹1,00,000 అప్రాక్సిమేట్లీ, ప్లస్ ఆర్ మైనస్, నాకు అంతగా ఐడియా లేదు, ఆల్రెడీ గవర్నమెంట్ జీతం ఇస్తూ ఉంది. ఒకవేళ మీరు నిజంగా ప్యాషనేట్, ఇఫ్ యు ఆర్ ప్యాషనేట్ అబౌట్ టీచింగ్, గవర్నమెంట్ జాబ్ వదిలేసి అప్పుడు మీరు టీచింగ్ చేస్తే బాగుండరు. ఒక పక్క జాబ్ చేస్తూ చట్టానికి విరుద్ధంగా మళ్ళీ ఇటు పక్క యూట్యూబ్ రన్ చేయడం, యాప్స్ రన్ చేయడం, ఇలా చాలామంది ఉన్నారండి. 1 by 1 నేను అందరి గురించి పబ్లిక్లోకి తీసుకొస్తాను. ఇదైతే ఎపిసోడ్ 1 అశోక్ నగర్ ఫైల్స్, గోన గన్నారెడ్డి అలియాస్ రాపోలు శ్రీనివాస్. దీంతో పాటు ఎగ్జాంపుల్ మన ఆర్సీ రెడ్డిలో కొంతమంది సోషియాలజీ ఫ్యాకల్టీ, ఎస్ఎన్డి ఫ్యాకల్టీ, ఇక్కడ దానికి సంబంధించి వేరే ఇన్స్టిట్యూట్లో బయాలజీ క్లాసులు చెప్తారు. ఇక్కడ ఆర్సీ రెడ్డికి వచ్చి సోషియాలజీ క్లాసులు చెప్తారు బయాలజీ ఫ్యాకల్టీ. అంటే ఇండియన్ సొసైటీ ఈ టాపిక్స్ డీల్ చేస్తూ ఉంటారు. చాలామంది గ్రూప్ 2 క్రాక్ చేయకుండానే క్రాక్ చేశానని ఇన్స్టిట్యూట్లు రన్ చేస్తూ ఉన్నారు. అసలు ఇది ఎంత అంటే గ్రూప్ 2 క్రాక్ చేయకుండానే ఎంత కాన్ఫిడెంట్గా యూట్యూబ్లో నేను గ్రూప్ 2 ఎలా క్రాక్ చేశానంటే అని వీడియోలు పెడతా ఉన్నారు. అన్ఫార్చునేట్లీ ఆర్ ఫార్చునేట్లీ ఒక వ్యక్తి దీని మీద పోరాటం చేస్తూ ఉన్నారు. ఇది కరెక్ట్ కాదు, ఈ విధంగా పిల్లల్ని మోసం చేయడం కరెక్ట్ కాదు.
రూల్స్ కి వ్యతిరేకంగా చేస్తా ఉన్నారు అని చెప్పి ఒక పోరాట పటిమతోటి ఒక వ్యక్తి పోరాటం చేస్తా ఉన్నాడు. త్వరలో అతన్ని కూడా మీ ముందుకు తీసుకురావడానికి ప్రయత్నం చేస్తాను. అయితే ఇక్కడ గోనగన్నారెడ్డి డిజిటల్ అబ్స్కాండ్ అయ్యాడా, త్వరలో సస్పెండ్ అవుతాడా అంటే నిజానిజాలు ఇది ఒకవేళ రూమర్ అయితే ఖచ్చితంగా దాన్ని కొట్టేయాల్సిన అవసరం ఉంది. లేదు, ఈ విధంగా ఆల్రెడీ కనిపిస్తూ ఉంది, క్లియర్గా బుక్స్ కనిపిస్తూ ఉన్నాయి. ఆ బుక్స్ కూడా లింక్స్ కూడా మీకు ఇస్తాను, నేను మీకు దానికి సంబంధించిన స్క్రీన్ షాట్ కూడా వేయమని చెప్తాను. ఆ బుక్స్ పబ్లికేట్ చేసింది యూట్యూబ్ అంటే మొత్తం ప్రైవేట్ పెట్టేశారు, బట్ అది మనది కూడా మనం చూస్తూ ఉన్నాం. దాదాపు 1,50,000 ఒక్క వీడియో కూడా లేదు, అన్ని తీసేశారు. గవర్నమెంట్ తెలంగాణ సర్కార్ సీఎం రేవంత్ రెడ్డి గారు ఖచ్చితంగా దీని మీద మీరు దృష్టి సారించాలి. విద్యాశాఖ దీని మీద తగిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఒక పక్క ఒక్కొక్క ఐఏఎస్ ఇంకా మెరుగైన విద్యను అందించాలి, స్కూల్స్ ఇంకా బాగు చేయాలి, ఇంకా బెటర్గా చేయాలంటే ఒక్కొక్క టీచరు స్కూల్లో పాఠాలు చెప్పడం వదిలేసి ఈ విధంగా యూట్యూబ్లో ఆన్లైన్లో పలు రకాల ఇన్స్టిట్యూట్లో బుక్స్ రాసుకుంటూ దాన్ని అమ్ముకుంటూ ఈ విధంగా చేస్తూ ఉన్నారు. ఎంత కష్టపడే ఒక్కొక్క ఐఏఎస్ కూడా ఈరోజు చాలా మంది ప్రతి ఒక్క ఐఏఎస్ కూడా ఎంతో కష్టపడుతూ ఉంటారు. రాత్రింబగళ్ళు అహర్నిశలు పేద విద్యార్థులకి విద్యను అందించాలి అని ఒక్కొక్కరికి 50,000 నుంచి 1,00,000 జీతాలు ఇస్తూ ఉన్నారు. కానీ ఖచ్చితంగా చూస్తూ ఉన్నాం మనం ఇప్పుడు ఎలా జరుగుతుంది అనేది. ఏదైతే ఉందో ఈ విషయాన్ని విద్యాశాఖ ఖచ్చితంగా పరిగణలోకి తీసుకోవాలి. ఇలాంటి పునరావృతం కాకుండా ప్రతి ఒక్కరికి ఒక లెసన్ లాగా ఉండాలి. ఇంకా చాలా ఉన్నాయి, దాదాపు నా దగ్గర ఇన్ఫర్మేషన్ కొంత సేకరిస్తూ ఉన్నాను. ఇంకా వాళ్ళ పేర్లు, ఎవరెవరి మీద కంప్లైంట్లు వెళ్ళింది, ఎవరెవరు నిజంగా చేస్తూ ఉన్నారు. దాంట్లో కంప్లైంట్ వెళ్ళిందని కాదు, కానీ నేను నిజంగా ఇది నిజమా కాదని క్రాస్ వెరిఫై చేస్తే జస్ట్ మనకు ఆన్లైన్లో కనిపిస్తుంది క్లిస్టల్ క్లియర్గా. బుక్స్ పబ్లికేషన్స్ గోనగన్నారెడ్డి పబ్లికేషన్స్ అని క్లియర్ కనిపిస్తుంది, అని ఫోటో కూడా కనిపిస్తూ ఉంది. ఇది నిజమా కాదా, దీంతో పాటు వచ్చిన డబ్బులు ఎక్కడికి వెళ్ళాయి, ఎవరి అకౌంట్లో పడ్డాయి, ఇవంతా కూడా గవర్నమెంట్ తెలంగాణ రేవంత్ రెడ్డి గారి సర్కార్ ఖచ్చితంగా దీన్ని ఇన్వెస్టిగేషన్ చేయాలి. ఇంకా ముందుకు దీన్ని తీసుకెళ్ళాలి. ఇంకెవరైనా కానీ ఇలా గవర్నమెంట్ ఉద్యోగాలు చేస్తూ ఈ విధంగా కోచింగ్ పేరుతో పిల్లల్ని ఏదైతే ఈ విధంగా చేస్తూ ఉన్నారో అది ఖచ్చితంగా అరికట్టాలి. థ్యాంక్ యూ.